శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా మృత్యుంజయ్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 3 కోట్ల గ్రాస్ వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో మృత్యుంజయ్ సినిమా 5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 6 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లకు గారు 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 8 రోజుల్లో మరో 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. అది కష్టమే. ఇంకొక వారమే టైం ఉంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ వీకెండ్లో ఏమైనా రావచ్చు. ఇక సోమవారం నుంచి కలెక్షన్స్ ఉండవు. ఇక వచ్చే వారం మనకు దురంధరు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. సో కంప్లీట్గా థియేటర్స్ నుంచి వెళ్ళిపోతుంది సినిమా. సో నాకు తెలిసి టోటల్గా ఒక 4 కోట్లు, 3.5 నుంచి 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్, ఫ్లాపే. అది మన శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా మృత్యుంజయ్ రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 6 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 3 కోట్లు, సినిమా బడ్జెట్ 14 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు 7 కోట్లకు అమ్మారు. 7 కోట్లకు గారు 3 కోట్లు వచ్చాయి. ఇంకా 4 కోట్ల షేర్ రావాలంటే 8 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో సినిమా 4 కోట్ల నష్టాలతో ప్రస్తుతానికి కమర్షియల్గా డిజాస్టర్, ఫ్లాప్. ఓకే, బాయ్.